జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. దివ్య ప్రేమ స్వరూపులారా, నిన్న మీరు గురు సందేశంలో ద్వంద్వాలను గురించి తెలుసుకున్నారు. ద్వంద్వాలు. ఈరోజు సమత్వం అనే అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నారు. సమత్వం, బ్యాలెన్స్డ్గా జీవించటం. ద్వంద్వాలు అనేవి మానవ జీవితంలో, జీవన విధానంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తాయి. ఆ ద్వంద్వాలకు మూల కారణం మనసే. అందుకే సంకల్ప వికల్పాత్మకం మనః అన్నారు. సంకల్పం వికల్పం రెండింటితో కూడి ఉన్నదే మనసట. సంకల్ప వికల్పాల మధ్య సమన్వయం లేకపోతే మనిషి సమత్వాన్ని, సమతుల్యాన్ని కోల్పోతాడు. కాబట్టి సమత్వంలో జీవించాలంటే ద్వంద్వాలను రెండింటినీ సమపాళలో ఉంచుకోవాలి. గతంలో మీకు చెప్పాను, మరలా చెప్తున్నాను. తమోగుణము, రజోగుణం రెండు సమాన మోతాదులో ఉంటే అదే సత్వగుణం అవుతుంది. తమోగుణం, రజోగుణం రెండు కూడా సమత్వాన్ని కోల్పోతే, సమతుల్యాన్ని కోల్పోతే మనసు విపరీతంగా ఘర్షణ పడుతుంది. ఆ ఘర్షణ పడ్డప్పుడు శక్తి విపరీతంగా ఖర్చు అవుతుంది. ఇటువంటి సమత్వాన్ని, సమతుల్యాన్ని పొందాలంటే యోగా చాలా అవసరం. అందుకే సమత్వం యోగ ఉచ్యతే అన్నారు. సమత్వం యోగ ఉచ్యతే. సమత్వంలో జీవించడమే యోగా అట. అటువంటి సమత్వానికి సంబంధించి మన దేహంలో రెండు ముఖ్యమైన నాడులు ఉన్నాయి. అవి వెన్నుభావం మీద ఉన్నాయి. వెన్నుభామలో ఎడం వైపున ఇడ అనే నాడి ఉంటుంది, కుడివైపున పింగళ అనే నాడి ఉంటుంది. ఇడ, పింగళ. ఆ రెండు నాడులు సమానంగా పనిచేస్తే అదే సమత్వం. ఆ రెండు నాడులు అసమానంగా పనిచేస్తే అదే మనసు ఘర్షణ పడడం, తమో రజోగుణాలు ప్రకోపించటం. ఈడాను చంద్రనాడి అంటారు, పింగళను సూర్యనాడి అంటారు. ఇవి రెండు కూడా రోజులు మారుతూ ఉంటాయి. 40 నిమిషాలు ఈడా పనిచేస్తే ఆ తదుపరి 40 నిమిషాలు పింగళ పనిచేస్తుంది. ఈడా నాడి బాగా పనిచేస్తుందంటే శరీరం చల్లబడుతుంది. అదే తమోగుణం. పింగళ నాడి బాగా పనిచేస్తూ ఉంటే శరీరం వేడెక్కుతుంది. అందుకే దాన్ని సూర్యనాడి అన్నారు. అయితే ఎవరైతే బ్యాలెన్స్డ్గా ఉంటారో, సమత్వంలో ఉంటారో, వాళ్ళకి ఈ రెండు నాడులు 24 గంటలు సమానంగా పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి యోగ రహస్యం ఎక్కడుందంటే ఇడా, పింగళ అనే నాడుల్లో ఉంది. అటువంటి ఇడా, పింగళ నాడులు సమర్థవంతంగా, సమతుల్యంలో సమానంగా పనిచేయాలంటే మన ముక్కు రంధ్రాలు కూడా సమానంగా పనిచేయాలి. ఒక ముక్కు రంధ్రం ఎక్కువగా పనిచేస్తూ మరొకటి తక్కువగా పనిచేస్తూ ఉంటే తప్పనిసరిగా బ్యాలెన్స్ కోల్పోతాం. ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక మార్గంలో చాలా కీలకమైనటువంటి అంశాలు. యోగా అనేది చాలా కీలకమైంది. అటువంటి యోగాకు ఆధారం ఏంటంటే మనసు సమత్వంలో ఉండటం. ద సెసేషన్ ఆఫ్ ద కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ యువర్ ఇంటర్నల్ మైండ్ అండ్ ఎక్స్టర్నల్ మెటీరియలిస్టిక్ వరల్డ్ ఈజ్ నథింగ్ బట్ యోగా అన్నారు.
బిడ్డలారా, మన లోపల సూక్ష్మ ప్రపంచం ఉంటుంది, మైక్రో వరల్డ్ అంటారు. బయట స్థూల ప్రపంచం ఉంటుంది, దాన్ని మ్యాక్రో వరల్డ్ అంటారు, మెటీరియలిస్టిక్ వరల్డ్ అంటారు. నీవు ప్రపంచంలో చూసేది మొత్తం కూడా బయట ప్రపంచంలోది కాదు, అది నీ అంతర ప్రపంచమే. నీ అంతర సూక్ష్మ ప్రపంచమే బయట స్థూల ప్రపంచంగా గోచరిస్తుంది. కాబట్టి కారణం ఎక్కడుంది? లోపల ఉంది. ప్రభావం ఎక్కడుంటుంది? బయట ఉంటుంది. మనం సరిచేయాల్సింది దేన్ని? కారణాన్ని సరిచేయాలి, సూక్ష్మాన్ని సరిచేయాలి. సూక్ష్మం సరైతే స్థూలం సరవుతుంది. కాబట్టి యోగా అంటే ఏమి లేదు, బాహ్య ప్రపంచాన్ని బయట వ్యక్తులను సరిచేయటం కానే కాదు. మన లోపల ఉన్నటువంటి సంస్కారాల స్వభావాన్ని మార్చుకోవాలి. నీ లోపల చెడు ఉంటే బయట చెడు కనపడుతుంది, నీ లోపల మంచి ఉంటే బయట మంచి కనపడుతుంది. అందుకే చెప్తుంటారు, ఎంటైర్ వరల్డ్ ఈజ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ మైండ్ అంటారు. ఎంటైర్ వరల్డ్ ఈజ్ ద క్రియేషన్ ఆఫ్ ద మైండ్ అంటారు. నీ మనసులో ఏది ఉంటే బయట అది కనపడుతుంది. బయట కనపడేది నీ మనసుకు ప్రతిబింబమే. ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి. ఆధ్యాత్మికత అంటే స్వధర్మాన్ని పాటిస్తూ పరధర్మానికి వెళ్ళటం. పరధర్మంలో ఇరుక్కుంటే స్వధర్మాన్ని ఆచరించలేరు. బయట ప్రపంచంతో బలమైనటువంటి సంబంధాలుంటే నువ్వు అంతర్ముఖం కాలేవు. అంతర్ముఖం కావాలంటే బాహ్య ప్రపంచం మాయా అనే విషయాన్ని నువ్వు స్పష్టంగా అవగాహన చేసుకోవాలి. ఆ బాహ్య ప్రపంచంలో నీకు కనిపించేది మొత్తం కూడా బాహ్య ప్రపంచం కానే కాదు, అది నీ అంతర ప్రపంచమే. ఈ రహస్యం తెలియకనే మనుషులంతా కూడా అసంతృప్తి అనే ప్రవాహంలో కొట్టుకుపోతున్నారు. అసంతృప్తిగా ఉన్న వ్యక్తే బాహ్య ప్రపంచంలో పరుగులు తీస్తూ ఉంటాడు. బాహ్య ప్రపంచంలో పరుగులు తీసే కొద్దీ అసంతృప్తి ఇంకా పెరుగుతుంది తప్ప తగ్గే అవకాశమే లేదు. కాబట్టి చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు సరిగా లేరు, సంఘటనలు వ్యతిరేకంగా ఉన్నాయి, నాకు ప్రతికూలమైనటువంటి వాతావరణం ఉంది, దాన్ని అనుకూలంగా మార్చుకోవాలి. ఇటువంటి భావనలన్నీ కూడా కర్మబంధానికి హేతు. కర్మబంధం పెరుగుతుందంటే జీవితం అసంతృప్తిగా కొనసాగుతుంది. ఉత్తమ కర్మలైనా చెడు కర్మలైనా ఏవైనా బంధాలే. అందుకే మీకు ఒక మాట చెప్తున్నాను, నీ అంతరంగ స్థితి అంతటా ప్రతిబింబిస్తుంది. నీ అంతరంగ స్థితి అంతటా ప్రతిబింబిస్తుంది. అంతరంగంలో ఉన్నదే బాహ్య ప్రపంచంలో కనిపిస్తుంది. నువ్వు పొరపాటును కూడా బాహ్య ప్రపంచాన్ని గురించి అతిగా అనవసరంగా ఆలోచించవద్దు. నీ అంతరంగం శుద్ధి అయ్యే కొలది ప్రతికూలంగా ఉన్నటువంటి వాతావరణం అనుకూలమవుతుంది. ఆ అనుకూలం కావటం కూడా నీ అంతరంగ స్థితిని బట్టే జరుగుతుంది. నీ అంతరంగం మారుతూ ఉంటే జరుగుతుంది తప్ప అది బయట వచ్చిన మార్పు కాదు. కాబట్టి మనిషి మానసిక పరిధిలో జీవిస్తున్నప్పుడు, మాయ బలోపేతమైనప్పుడు, తమో రజోగుణాల రెండు సమత్వాన్ని సమతుల్యాన్ని కోల్పోయినప్పుడు నిరంతరం ఘర్షణ వైఖరిలో ఉంటాడు, అసంతృప్తిగా ఉంటాడు, అశాంతిగా ఉంటాడు. అవే శారీరక మట్టంలో రుగ్మతలుగా రూపాంతరం చెందుతాయి. కాబట్టి రుగ్మతలు సంభవించాయన్నా, జీవితకాలం కుదించుకుపోతుందన్నా, అంతరంగం అశాంతిగా అసంతృప్తిగా ఉందన్నా అది బాహ్య ప్రపంచానికి సంబంధించింది కానే కాదు.
మన అంతర ప్రపంచాన్ని శుద్ధి చేసుకోవాలి. సూక్ష్మ ప్రపంచాన్ని సమూలంగా ప్రక్షాళన చేసుకోవాలి. అదే యోగం అంటే. ఇంతకుముందు ఒకసారి 7 వ్యక్తుల గురించి మీకు చెప్పాను. మరలా ఆ విషయాన్ని ఈ సందర్భంలో ప్రస్తావిస్తాను. 1 అజ్ఞాని, ఆటవిక మానవుడు, అనాగరిక మానవుడు. అజ్ఞాని, ఆటవిక మానవుడు, అనాగరిక మానవుడు. 2వ వ్యక్తి అపరిపక్వంగా ఉన్న వ్యక్తి, ఇమ్మెచ్యూర్డ్ పర్సనాలిటీ. తనను గురించి తెలియదు, చుట్టూ జరిగే విషయాలు తెలియవు, మానసిక ఎదుగుదల లేనటువంటి వ్యక్తి, ఇమ్మెచ్యూర్డ్ పర్సనాలిటీ. 3వ వ్యక్తి అమాయకుడు, ఇన్నోసెంట్ పర్సనాలిటీ. ఆ ముగ్గురిని ఒకసారి చూడండి. ఇగ్నోరెన్సు, ఇమ్మెచ్యూరిటీ, ఇన్నోసెన్స్. వీళ్ళకి ప్రపంచంతో ఎటువంటి ఘర్షణ ఉండదు. కారణం ఏంటి? వీళ్ళ అంతరంగంలో సంస్కారాల మోతాదు తక్కువగా ఉంది. అది సంస్కారాల మోతాదు తక్కువగా ఉందంటే మనసు తేలికగా ఉంటుంది. సంస్కారాల మోతాదు ఎక్కువగా ఉంటే మనసు భారంగా ఉంటుంది. మానవ జీవిత పరమార్థం ఏమిటంటే కర్మల మూటను పెంచుకోవటం కాదు, సమూలంగా కరిగించుకోగలగాలి. కాబట్టి ఈ ముగ్గురులో సంస్కారాల మూట పెద్దగా ఉండదు. అందుకే వీళ్ళకి ఆరోగ్యం ఉంటుంది, ఆయువు ఉంటుంది, ఎంతో కొంతమేరకు ప్రశాంతత ఉంటుంది, అసంతృప్తి కూడా కనిష్ట స్థాయిలో ఉంటుంది. అది మీరు ప్రపంచంతో విడరాని సంబంధం ఏర్పరచుకొని భౌతిక ప్రపంచమే ముఖ్యం అనుకొని ప్రపంచం నుండి నాకేమిటి అనే భావన బలీయంగా ఉన్నటువంటి మేధావులను గమనించండి. వాళ్ళల్లో 3 రకాల వ్యక్తులు ఉంటారు. 1 తమో గుణస్థులు, 2 రజో గుణస్థులు, 3 సత్వ గుణస్థులు. ఇప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. తమో గుణము, రజో గుణము, సత్వగుణం 3 ఉంటే ప్రపంచంతో బలమైన సంబంధం ఉంటుంది, విడరాని సంబంధం ఉంటుంది, ప్రపంచం లేకుండా బ్రతకలేని పరిస్థితి ఉంటుంది. ఈ ముగ్గురులో కూడా తమోగుణం రజోగుణం బాగా ఉంటే చెడు సంస్కారాలు ఎక్కువగా ఉంటాయి. సత్వగుణం ఎక్కువగా ఉంటే చెడు సంస్కారాలు తక్కువ మోతాదులో ఉంటాయి, ఉత్తమ సంస్కారాలు ఎక్కువగా ఉంటాయి. సత్వగుణస్థులది ఒక రకంగా విజయవంతమైన జీవితం, సక్సెస్ఫుల్ లైఫ్. జీవితం నల్లేరు మీద బండిలా కొనసాగుతుంది. వాళ్ళు సమాజంలో గౌరవ ప్రతిష్టలను పొందగలుగుతారు. వారిని గౌరవించే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఎందువల్ల? సమత్వం, సాత్వికత, సమతుల్యత. తమోగుణస్థుడు సమత్వాన్ని కోల్పోతాడు, రజోగుణస్థుడు సమత్వాన్ని కోల్పోతాడు. కానీ సత్వగుణస్థుడు సమత్వంలో ఉంటాడు, సమతుల్యంలో ఉంటాడు, సాత్విక భావంలో ఉంటాడు, బ్యాలెన్స్డ్గా ఉంటాడు. తమోగుణం బాగా ఉందనుకోండి, నెగిటివ్ సైడ్కి వెళ్తాడు. రజోగుణం బాగా ఉందనుకోండి, పాజిటివ్ సైడ్కి వెళ్తాడు. సత్వగుణం ఉందనుకోండి, రెండింటినీ సమాన మోతాదులో ఉంచి జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. వాస్తవానికి ప్రత్యేకంగా సత్వగుణం, సమత్వం, సమతుల్యం అనేవి ఎక్కడా లేవు. తమోగుణం, రజోగుణం అసమానంగా ఉంటే బ్యాలెన్స్ కోల్పోతారు.
తమోగుణం రజోగుణం రెండు కూడా సమాన మోతాదులో ఉంటే వాళ్ళు బ్యాలెన్స్డ్గా జీవిస్తారు. కాబట్టి తమోగుణం బాగా ఉందనుకోండి, భయంతో కూడినటువంటి అవలక్షణాలు ఉంటాయి. రజోగుణం బాగా ఉందనుకోండి, ఉద్రేకంతో కూడినటువంటి అవలక్షణాలు ఉంటాయి. అదే సత్వగుణం ఉంటే ధైర్యం ఉంటుంది, విశ్వాసం ఉంటుంది, మనోబలం ఉంటుంది, సమర్థత ఉంటుంది. సమాజం అనేది అనంతమైన గ్రంథాలయం. ఒక్కొక్క వ్యక్తి జీవితం ఒక్కొక్క పుస్తకం లాంటిది. మీరు ఎవరి జీవితాన్నైనా జాగ్రత్తగా విశ్లేషించండి, పరిశీలించండి, లోతుగా అధ్యయనం చేయండి. తమోగుణం రజోగుణం రెండు ఉన్నటువంటి వాళ్ళే సమస్యల సుడిగుండంలో ఇరుక్కుంటారు. సత్వగుణంలో జీవించే వ్యక్తికి అసలు సమస్యలు అనేవి ఉండవు. కాబట్టి మనం తమోగుణం రజోగుణాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించుకోవాలి. అప్పుడే సత్వగుణం పెరుగుతుంది. దీని గురించి ద్వంద్వాలను ఏ విధంగా పరిగణనలోనికి తీసుకొని జీవితాన్ని సార్థకం చేసుకోవాలో శాస్త్రీయ పంథాలో విశ్లేషించుకుందాం. మీరు అజ్ఞానిని, అపరిపక్వంగా జీవించే వ్యక్తిని, అమాయకుడిని ముగ్గురిని గమనించండి. వాళ్ళు ప్రపంచంలో ఉన్న అందరితో కలిసి ఉంటున్నా, అందరి మధ్య ఉంటున్నా వాళ్ళకి రెండింటిని గురించి అవగాహన ఉండదు. అదేమిటంటే తమను గురించి అవగాహన ఉండదు, సమాజాన్ని అందరి వ్యక్తులను గురించి కూడా అవగాహన ఉండదు. ఎందువల్ల? ఇగ్నోరెన్స్, ఇమ్మెచ్యూరిటీ, ఇన్నోసెన్స్. వాళ్ళ గురించి వాళ్ళకి తెలియదు, సమాజాన్ని గురించి కూడా తెలియదు. అందుకే వాళ్ళు ప్రశాంతంగా ఉండగలుగుతున్నారు. వాళ్ళకు ప్రపంచంతో పెద్దగా ఘర్షణ ఉండదు. ప్రపంచ సమాచారాన్ని వాళ్ళు పెద్దగా స్వీకరించరు, దానికోసం పరితపించరు. మంచికి చెడుకు మధ్య తేడా కూడా తెలియదు. అంటే వాళ్ళు ఎలా ఉంటారు? ద్వంద్వాలకు లోబడి జీవిస్తారు. ద్వంద్వాలతో ఘర్షణ ఉండదు, ద్వంద్వాలను గురించినటువంటి అవగాహన ఉండదు. మంచికి చెడుకి తేడా కూడా తెలియదు, పాజిటివ్కి నెగిటివ్కి వ్యత్యాసం తెలియదు. ఆ ముగ్గురు జీవితం అలా ఉంటుంది. అది ఒక రకంగా వరమే. ఎందుకంటే ఘర్షణ ఉండదు కదా. వాళ్ళు తమకు తెలియకుండానే యోగాను అనుభవిస్తూ ఉంటారు. ఎలా? అజ్ఞానంలో ఉండి, అపరిపక్వంగా ఉండి, అమాయకంగా ఉండి అనుభవిస్తూ ఉంటారు. తమ ప్రమేయం లేకుండా యోగాను అనుభవిస్తూ ఉంటారు. వాళ్ళ వల్ల సమాజానికి పొరపాటున కూడా ఎటువంటి అసౌకర్యం ఉండదు. ప్రకృతికి అనుగుణంగా జీవిస్తారు. ప్రకృతి వనరులు పరిమితంగా వాడుకుంటారు. అంతరంగంలో ఎటువంటి కోరికలు, సంకల్పాలు, ఆశయాలు వగైరా వగైరా వంటివి ఉండవు అసలు. కాబట్టి వాళ్ళు ఎంతో కొంత మేరకు స్వేచ్ఛగా ఉంటారు. కానీ ఇదంతా కూడా అజ్ఞానంలో, అపరిపక్వ స్థితిలో, అమాయకత్వంలో జరిగిపోతూ ఉంటుంది. మీరు సమాజంలో కూడా చాలామందిని గమనించండి. ఇటువంటి భావంతో జీవించే వాళ్ళంతా కూడా ఇతరులకు ఎంతో కొంత మేరకు ఉపయోగపడతారు, కానీ అపకారం మాత్రం చేయరు. వాళ్ళు అపకారం చేసుకోరు, ఇతరులకు కూడా ఎటువంటి అపకారం చేయరు. అందువల్ల చెడు కర్మ ఫలానికి అవకాశమే లేదు. అంతకంటే జీవితానికి ఏం కావాలి?
అదే మీరు తమో గుణస్థుడిని తీసుకోండి. తమో గుణస్థుడు, అతని అంతరంగంలో ఏముంటుంది? భయము, అనుమానము, పిరికితనము, సంకోచము, దుఃఖము, బాధ, విచారము, తెర వెనుక జీవితం, రహస్యాలు కోరుకుంటూ ఉండటం, ప్రపంచం నన్ను వదిలేస్తే చాలు అనుకోవటం, ఏకాంతాన్ని, ఒంటరితనాన్ని కోరుకోవటం, ప్రజా సంబంధాలకు దూరంగా ఉండటం, ప్రపంచాన్ని గురించి చెడుగా ఆలోచిస్తూ ఉంటారు, ప్రపంచాన్ని చూసి భయపడుతూ ఉంటారు. అందరూ నాకంటే ఉన్నతము అనుకుంటారు, మిగతా వాళ్ళకంటే నేను తక్కువ అనుకుంటారు. తమలో ఉన్నటువంటి బలహీనతలను చూసుకుంటూ ఇతరులు తమ కంటే ఉన్నతంగా ఉన్నారనే భావంతో తమను తాము కించపరుచుకుంటూ ఉంటారు, తక్కువగా అంచనా వేసుకుంటూ ఉంటారు. నాయకత్వానికి అర్హత లేదు అనుకుంటారు. ఇది తమోగుణం. దీన్నే ఇన్ఫీరియారిటీ అంటారు, ఆత్మీయ న్యూనతాభావం అంటారు, ఆత్మ న్యూనతాభావం అంటారు, ఇన్ఫీరియారిటీ. మీరు సమాజంలో గమనించండి కావాలంటే. ఇన్ఫీరియారిటీ ఉన్నటువంటి వ్యక్తి తనను తాను చంపుకుంటూ ఉంటాడు. ఒక మాటలో చెప్పాలంటే వీళ్ళని సెల్ఫ్ కిల్లర్స్ అంటారు. సెల్ఫ్ కిల్లర్స్. సో వీళ్ళు ప్రపంచంలోకి రాకపోయినా ప్రపంచాన్ని గురించి చెడుగా ఆలోచిస్తూ ఉండి, తమను గురించి తక్కువ అంచనా వేసుకుంటూ ఉండి నరకాన్ని అనుభవిస్తూ ఉంటారు, చీకటి గదుల్లో ఉంటారు. అంతకు మించిన దురదృష్టం మరొకటి ఏముంటుంది అంటే తనలో ఉన్నటువంటి నెగిటివ్నే చూసుకుంటారు, కానీ బయట ప్రపంచంలో దానికి ఆపోజిట్గా పాజిటివ్ని చూస్తూ ఉంటారు. తనలో నెగిటివ్ని చూసుకుంటూ ఉండి బయట పాజిటివ్ని చూసుకుంటూ ఉంటే తమ శక్తిని గురించి తాము అంచనా వేసుకోలేరు. స్టేజ్ ముందుకు రావాలంటే భయం, నటించాలంటే భయం, పాట పాడాలంటే భయం, ఉపన్యసించాలంటే భయం, భయం 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 భయం. అదే మీరు రెండవ రకపు వ్యక్తుల గురించి ఆలోచించండి. వాళ్ళు తమలో ఉన్నటువంటి మెరిట్స్ని చూసుకుంటూ ఉంటారు, ఔన్నత్యాన్ని చూసుకుంటూ ఉంటారు, ప్రపంచంలో ఉన్నటువంటి వ్యక్తుల్లో ఉన్నటువంటి లోపాలను చూస్తూ ఉంటారు. తమలో ఉన్నటువంటి మెరిట్స్ని చూస్తూ ఉంటారు, బయట ప్రపంచంలో అందరి వ్యక్తుల్లో ఉన్నటువంటి లోపాలు చూస్తూ ఉంటారు. ఇది ఆపోజిట్. తమో గుణానికి ఆపోజిటే రజోగుణం. దీన్ని ఏమంటారో చెప్పనా? మదం అంటారు, గర్వం అంటారు, సుపీరియారిటీ కాంప్లెక్స్ అంటారు. ఆలోచించండి. కాబట్టి ఎదుటి వ్యక్తులను చులకనగా చూస్తూ ఉంటారు, తక్కువగా అంచనా వేస్తూ ఉంటారు, ప్రతి చోట ఆధిక్యతను ప్రదర్శిస్తూ ఉంటారు, నాకే అన్నీ తెలుసు అనుకుంటారు, నేనే నాయకత్వం వహించాలనుకుంటారు. ఇతరుల ముందంజలో ఉంటే వాళ్ళు సహించలేరు. పోటీతత్వం ఎక్కువగా ఉంటుంది, ఆరోపణ తత్వం ఎక్కువగా ఉంటుంది, ఇతరులో ఉన్నటువంటి బలహీనతలు ఎక్కువ కనపడుతూ ఉంటాయి, వాటిని ఎత్తి చూపుతూ ఉంటారు. వాళ్ళ పట్ల చాలా హేయమైన భావన ఉంటుంది. దీన్నే మదం అంటారు, గర్వం అంటారు. మనకి నవమదాలు ఉన్నాయి. కులమదం, ధనమదం, యవ్వన మదం, సౌందర్య మదం,
జ్ఞాన మదం, అధికార మదం, శీల మదం, తపో మదం, ఈ విధంగా మదం మదం మదం. నేను అందంగా ఉన్నాను, ఐశ్వర్యంగా ఉన్నాను, ఉత్తమ కులంలో ఉన్నాను, నాకు అధికారం ఉంది, డబ్బు ఉంది, జ్ఞానం ఉంది, చదువు ఉంది, ఆస్తి ఉంది, అంతస్తులు ఉన్నాయి. తన గురించి గొప్పగా ఊహించుకుంటూ ఉంటారు, గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. దీన్ని ఏమంటారంటే డాంబికం అంటారు. ఇంగ్లీష్లో హిపోక్రసీ అంటారు. హిపోక్రసీ. ఇలా వీళ్ళు ఎందుకు తయారవుతున్నారంటే తమలో ఉన్నటువంటి లోపాలు చూడటంలే, సమాజంలో ఉన్న లోపాలు చూస్తున్నారు. తమలో ఉన్నటువంటి మెరిట్స్ చూసుకుంటున్నారు, సమాజంలో ఉన్నటువంటి మెరిట్స్ చూడటంలే. అవతలి వ్యక్తులు ఉన్నటువంటి పాజిటివ్ను చూడటంలే. దీన్నే రివర్స్ సైకాలజీ అంటారు. కాబట్టి మొదటి వ్యక్తిది ఏమిటి? ఇన్ఫీరియారిటీ. రెండో వ్యక్తిది ఏమిటి? సుపీరియారిటీ. మొదటి వ్యక్తి ఎవరు? తమోగుణస్థుడు. రెండో వ్యక్తి ఎవరు? రజోగుణస్థుడు. వీళ్ళిద్దరూ ఎక్కడ ఉంటే అక్కడ మనోకాలుష్యం పెరుగుతుంది, మెంటల్ బ్యాటరీ విపరీతంగా పనిచేస్తుంది. కాబట్టి తమోగుణస్థుడు ప్రపంచానికి అపకారం చెయ్యడు, కానీ తనకు తాను అపకారం చేసుకుంటాడు. రజోగుణస్థుడు ప్రపంచానికి అపకారం చేస్తాడు. వీళ్ళనే వరల్డ్ కిల్లర్స్ అంటారు. అతనేమో సెల్ఫ్ కిల్లరు, ఇతనేమో వరల్డ్ కిల్లర్. ఇప్పుడు ప్రపంచంలో ఎవరున్నారో నాకు చెప్పండి. చదువుకున్న మేధావులు మొత్తం ఈ కోవకు చెందిన వాళ్ళే కదా. కాబట్టి ప్రభుత్వాలు కానీ, పాలకులు కానీ, న్యాయస్థానాలు కానీ, అసెంబ్లీలు కానీ, పార్లమెంట్లు కానీ, యంత్రాంగం కానీ మొత్తం ఎవరితో నింపబడిందంటే తమో రజో గుణస్థులతో నింపబడింది. కాబట్టి ఒక పరుగు పందెం కొనసాగుతుంది, నిరంతరం పోటీ కొనసాగుతుంది, ఘర్షణ జరుగుతూ ఉంటుంది. ఒకళ్ళ ఉనికిని మరొకళ్ళు భరించలేరు, అడ్డు తొలగించుకుందాం అనుకుంటారు. తమకు తాము అసౌకర్యంగా మారుతూ ఇతరులకు అసౌకర్యాన్ని కలిగిస్తూ ఉంటారు, సృష్టిస్తూ ఉంటారు. తాము సమస్యగా మారుతూ ఇతరులకు సమస్యలను సృష్టిస్తూ ఉంటారు. ఇప్పుడు ఆలోచించండి, ప్రపంచం అంతా కూడా సంక్షోభంలో పట్టడానికి మూల కారణం ఏంటంటే తెలివైనటువంటి మేధావులు లేదు తమో రజో గుణస్థులు చట్టము న్యాయాన్ని రూపొందించుకొని సత్యాన్ని ధర్మాన్ని కాలరాచి మాయలో ఉండి, భ్రమలో ఉండి, భ్రాంతిలో ఉండి, పిచ్చిలో ఉండి, వెరిలో ఉండి, వ్యామోహంలో ఉండి బ్యాలెన్స్ కోల్పోయారు, సమత్వాన్ని సమతుల్యాన్ని కోల్పోయారు. అది ప్రాబ్లం. అదే ప్రాబ్లం, ఇంక వేరే ప్రాబ్లం లేదు. కాబట్టి ఈ తమోగుణం రజోగుణం బయట ఉన్నాయా లోపల ఉన్నాయా? బయట లేవు, లోపలే ఉన్నాయి. నువ్వు చూసేది మొత్తం కూడా నీ అంతర ప్రపంచమే అయినప్పుడు అది బయట ఎందుకు ఉంటుంది? కాబట్టి తమోగుణస్థుడివి చెడు సంస్కారాలే, రజోగుణస్థుడివి చెడు సంస్కారాలే, ఇద్దరి చెడు సంస్కారాలే. ఇంకొక మాట చెప్తాను, ఇది చాలా ఇంపార్టెంట్. తమోగుణం ఎక్కడైతే ఉంటుందో అక్కడ రజోగుణం కూడా ఉంటుంది, రజోగుణం ఎక్కడైతే ఉంటుందో అక్కడ తమోగుణం కూడా ఉంటుంది. ఇవన్నీ అప్ అండ్ డౌన్స్గా ఉంటాయి, ఒకే నాణ్యానికి బొమ్మ బొరుసు వంటివి. ఇందాక నేను చెప్పాను, గుర్తుకు తెచ్చుకోండి. ఎడ పింగళ, కొద్దిసేపు ఇది పని చేస్తుంది, తర్వాత ఇది పని చేస్తుంది. అంటే ఏమిటి?
తమోగుణం పెరిగి పెరిగి అది రజోగుణంగా మారుతుంది. రజోగుణం పెరిగి పెరిగి అది తమోగుణంగా మారుతుంది. రెండు కూడా పరస్పరం మార్పిడి చెందుతూ ఉంటాయి. తమోగుణం ఎంత మోతాదులో ఉంటుందో ఆ వ్యక్తిలో రజోగుణం కూడా అంతే మోతాదులో ఉంటుంది. రజోగుణం ఎంత మోతాదులో ఉంటుందో ఆ వ్యక్తిలో తమోగుణం కూడా అంతే మోతాదులో ఉంటుంది. పైకి రజోగుణం కనిపిస్తుంది, లోపల తమోగుణం ఉంటుంది. పైకి తమోగుణం కనిపిస్తుంది, లోపల రజోగుణం ఉంటుంది. కాబట్టి ప్రపంచానికి దూరంగా ఉండాలి అని ప్రయత్నించే వ్యక్తి ఎవరంటే తమోగుణస్థుడు. ప్రపంచాన్ని తన చేతుల్లోకి తీసుకోవాలి, దాన్ని తన ఆధీనంలో ఉంచుకోవాలనే భావంతో నిరంతరం పరితపించే వ్యక్తి ఎవరంటే రజోగుణస్థుడు. అయితే రెంటిని సమత్వంలో సమతుల్యంలో ఉంచుకునే వ్యక్తి ఎవరంటే సత్వగుణస్థుడు. ఇతనిలో తమోగుణం ఉంటుంది, రజోగుణం ఉంటుంది, కానీ అంతే మోతాదులో సత్వగుణం ఉంటుంది. అదే తమోగుణస్థుడైతే తమోగుణం ఎక్కువగా ఉంటుంది, రజోగుణం సత్వగుణం తక్కువగా ఉంటాయి. రజోగుణస్థుడైతే తమోగుణం సత్వగుణం తక్కువగా ఉంటాయి. కాబట్టి మూడు గుణాలు ఉంటాయి. వయసును బట్టి, పరిసరాలను బట్టి, ఇంద్రియాల ఉద్రేకాన్ని బట్టి, వృత్తిని బట్టి, వ్యాపారాన్ని బట్టి, సంసారాన్ని బట్టి, జీవితాన్ని బట్టి, జీవన విధానాన్ని బట్టి ఇవన్నీ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. కానీ ఒక గుణం డామినెంట్గా ఉంటుంది, మిగతా గుణాలు మాత్రం తక్కువ మోతాదులో ఉంటాయి. ఇప్పుడు ఒక విషయం చెప్తాను. ప్రపంచంలో పాజిటివ్ని చూస్తూ తనలో నెగిటివ్ని చూసుకునేటటువంటి వ్యక్తి తమోగుణస్థుడు. ప్రపంచంలో నెగిటివ్ని చూస్తూ తనలో పాజిటివ్ని చూసుకునేటటువంటి వ్యక్తి రజోగుణస్థుడు. రెండు 50-50గా ఉన్నవి అనే భావంతో జీవితాన్ని కొనసాగించే వ్యక్తే సత్వగుణస్థుడు. సో ఇప్పుడు సొల్యూషన్ వచ్చింది. ఇక మనకి తమోగుణం ఎక్కువగా ఉండకూడదు, రజోగుణం ఎక్కువగా ఉండకూడదు, రెండు 50-50గా ఉండాలి. రెండు 50-50గా ఉంటే ఏమవుతుంది? మనసు బ్యాలెన్స్డ్గా ఉంటుంది. అప్పుడు ఆరోగ్యానికి, ఆయువుకి, అంతరంగ ప్రశాంతతకు, సంతృప్తికి ఎటువంటి డోకా ఉండదు. ఇదే సక్సెస్ఫుల్ పర్సనాలిటీ అంటే. అజ్ఞాని కానీ, అపరిపక్వంగా జీవించే వ్యక్తి కానీ, అమాయకుడు కానీ ప్రపంచానికి లోబడి జీవిస్తారు, ప్రపంచంతో సంబంధం లేకుండా జీవిస్తారు. అదే తమోగుణస్థుడైతే ప్రపంచంలో ఉన్నటువంటి పాజిటివ్నే చూస్తాడు, తనలో నెగిటివ్ని చూసుకుంటాడు. అదే రజోగుణస్థుడైతే ప్రపంచంలో నెగిటివ్ని చూస్తాడు, తనలో పాజిటివ్ని చూసుకుంటాడు. అదే సత్వగుణస్థుడైతే ప్రతి వ్యక్తిలో ఉన్న పాజిటివ్ని నెగిటివ్ని చూస్తాడు, తనలో ఉన్న పాజిటివ్ను నెగిటివ్ రెంటిని చూసుకుంటాడు. ఇప్పుడు మీకు ఒక మాట చెప్తున్నాను. తమోగుణస్థుడిది, రజోగుణస్థుడిది పాక్షిక దృష్టి, సత్వగుణస్థుడిది ఎంతో కొంత మేరకు సమదృష్టి. అయితే మీరు నేను తెలుసుకోవలసినటువంటి సీక్రెసీ ఏమిటంటే, రహస్యం ఏమిటంటే, తమోగుణస్థుడు తనలో ఉన్న బలహీనతలు చూసుకుంటున్నాడు, కానీ ఎంత శాతం బలహీనతలు తనలో ఉంటాయో అంత శాతం మెరిట్స్ కూడా ఉంటాయి. కానీ ఇతను ఏం చేస్తున్నాడు? తనను పాక్షికంగా చూసుకుంటున్నాడు, ప్రపంచాన్ని పాక్షికంగా చూస్తున్నాడు. ఒక చోట పాజిటివ్ ఉందంటే అంతే మోతాదులో నెగిటివ్ ఉన్నట్లేగా. మరి తనలో నెగిటివ్ మాత్రమే కనిపిస్తుందంటే పాజిటివ్ను గుర్తించినట్లేగా. అదే పాక్షిక దృష్టి. ప్రపంచంలో పాజిటివ్నే చూస్తున్నాడు, నెగిటివ్ను చూడటం లేదు.
అది పాక్షిక దృష్టే కదా. రజోగుణస్థుని తీసుకోండి, తనలో మెరిట్స్ చూసుకుంటున్నాడు కానీ బలహీనతలు చూసుకోవటం లేదు. అది పాక్షిక దృష్టేగా. ప్రపంచంలో బలహీనతలు చూస్తున్నారు, మెరిట్స్ చూడటం లేదు. అది పాక్షిక దృష్టేగా. అదే మీరు సాత్విక భావంలో జీవించే వ్యక్తి యొక్క జీవన విధానాన్ని గమనించండి. తనలో 50-50 చూసుకుంటాడు, ఇతరులలో 50-50 చూస్తాడు. 50 + 50 = 100. కానీ తమో రజోగుణస్థులది అలా కాదు. ఆ 50-50 కాకుండా రేషియో మారుతూ ఉంటుంది. సరే, ఇంకా 4వ వ్యక్తికి వెళ్దాం. అతనెవరు? పరబ్రహ్మ స్థితిలో జీవించేవాడు. అతడు పాజిటివ్ నెగిటివ్ రెండింటిని వదిలివేస్తాడు. పాజిటివ్ని నెగిటివ్ని రెండింటిని వదిలేస్తాడు. అదే పరబ్రహ్మ స్థితి అంటే. కాబట్టి ప్రపంచానికి దూరంగా ఉండాలి అనే భావించే వ్యక్తి తమోగుణస్థుడు. ప్రపంచం మీద ఆధిపత్యం చెలాయించాలి అని భావించే వ్యక్తి రజోగుణస్థుడు. ప్రపంచంతో సత్సంబంధాలు ఏర్పరచుకొని విజయవంతమైన జీవితాన్ని కొనసాగించే వ్యక్తి ఎవరంటే సత్వగుణస్థుడు. అసలు ప్రపంచమే మాయ అనే భావంతో ప్రపంచాన్ని మానసికంగా వదిలేసే వ్యక్తి ఎవరంటే భగవంతుడు, పరబ్రహ్మస్థితిలో జీవించేవాడు, లేదు దేవుడు అనుకోండి. కాబట్టి ఇప్పుడు చెప్పండి, సమత్వం సమతుల్యం అంటే ఏమిటి? పాజిటివ్ని నెగటివ్ని రెండింటిని సమాన మోతాదులో గుర్తించడం. కాబట్టి నీలో ఎంత పాజిటివ్ ఉందో అంత నెగటివ్ ఉంది, ఎంత నెగటివ్ ఉందో అంత పాజిటివ్ ఉంది. నీలో నెగటివ్నే చూసుకుంటున్నావంటే పాజిటివ్ను మర్చిపోయావు, పాజిటివ్నే చూస్తున్నావంటే నెగటివ్ను మర్చిపోయావు. సో నువ్వు పాజిటివ్ని చూసుకుంటున్నా, నెగటివ్ని చూసుకుంటున్నా, దానికి మూల కారణం బాహ్య ప్రపంచం కాదు, ఇదే నీ అంతర ప్రపంచమే. కాబట్టి ప్రపంచంలో నీకు పాజిటివ్ మాత్రమే కనిపిస్తుందంటే దానికి మూల కారణం నీలో నెగటివ్ ఎక్కువగా ఉంది, బయట పాజిటివ్ని చూస్తుంది. ఆ పాజిటివ్ ఈ నెగిటివ్ రెండు కూడా అనుసంధానమైనవి. అక్కడ నెగిటివ్ ఉంది, అక్కడ పాజిటివ్ ఉంది, ఇక్కడ నెగిటివ్ ఉంది. అక్కడ పాజిటివ్ ఉంది, ఇక్కడ నెగిటివ్ ఉంది. రెండు ఏమైనాయి? అనుసంధానమై. పాజిటివ్ నెగిటివ్ రెండు కనెక్ట్ అవుతాయి. రెండు వైర్లు కనెక్ట్ అయితేనే కరెంట్ వచ్చింది. నువ్వు నీలో మెరిట్స్ చూసుకుంటూ బాహ్య ప్రపంచంలో లోపాలు చూస్తున్నావంటే నీలో ఉన్నటువంటి పాజిటివ్ బయట ఉన్నటువంటి నెగిటివ్తో కనెక్ట్ అయింది. జీవితం ఎంత విచిత్రంగా ఉందో ఆలోచించండి. ఇవి తెలియకనే మనిషి సమస్యలు ఎదుర్కొంటున్నాడు. కాబట్టి నీవు నేను తెలుసుకోవలసినటువంటి నగ్న సత్యం ఏంటంటే నెగిటివ్ తాత్కాలికమే, పాజిటివ్ తాత్కాలికమే. ఎందుకు? ఇప్పుడు నువ్వు నెగిటివ్ని చూసుకుంటున్నావు, నీలో కొద్దిసేపు పోతే పాజిటివ్ని చూడవచ్చు. బాహ్య ప్రపంచంలో పాజిటివ్ని చూస్తున్నావు, కొంతకాలం అయితే నెగిటివ్ని చూడవచ్చు. ఇప్పుడు నీలో మెరిట్స్ని చూసుకుంటున్నావు, నెగిటివ్ని చూసుకోవట్లే. బయట నెగిటివ్ని చూస్తున్నావు, కొంతకాలానికి పాజిటివ్ని కూడా చూస్తావు. కాబట్టి ఇది ఉందంటే ఇది ఉన్నట్లే కదా. అది 50-50 ఉంది కదా. 50-50 ఉంటేనే బ్యాలెన్స్ కదా. రెండు సమానంగా లేకపోవటమే కదా బ్యాలెన్స్ను కోల్పోవటం అంటే. రెంటిని సమానంగా చూడటమే కదా యోగా అంటే. కాబట్టి యోగా అంటే ఆసనాలు కాదు, ప్రాణాయామ కాదు, సూత్రనేత్రి కాదు, జలనేతి కాదు. ఇవన్నీ కూడా ఫిజికల్ బాడీకి సంబంధించినవి.
ఇంకొక విషయం చెప్తాను, లాస్ట్ అండ్ ఫైనల్, వెరీ 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 ఇంపార్టెంట్. ప్రతి వస్తువులో గుణదోషం ఉంటుంది, ప్రతి వ్యక్తిలో గుణదోషం ఉంటుంది, ప్రతి సంఘటనలో గుణదోషం ఉంటుంది, ప్రతి సన్నివేశంలో గుణదోషం ఉంటుంది. నీకొచ్చే ప్రతి ఆలోచనలో కానీ, సంస్కారంలో కానీ, మాటల్లో కానీ, కర్మల్లో కానీ, చర్యల్లో కానీ రెండు ఉంటాయి. నీకు పాజిటివ్ కనపడుతుందంటే అది గుణం, నెగిటివ్ కనపడుతుందంటే అది దోషం. గుణం ఉంటే దోషం ఉంటుంది, దోషం ఉంటే గుణం ఉంటుంది. ఒక వ్యక్తి నీ దగ్గరకు వచ్చాడు అనుకోండి, అది నీకు బలం అనుకుంటున్నావు, కాదు. అతని మీద ఆధారపడటం నీ బలహీనత. ఒక వ్యక్తి నీకు దూరం అయ్యాడు అనుకోండి, ఏదో పోయిందనుకుంటున్నావు, కాదు. బంధం తెగిపోతే బాధ కూడా తగ్గినట్టే, బరువు కూడా తగ్గినట్లే. ఒక వ్యక్తి చనిపోతే నువ్వేదో కోల్పోయావు అనుకుంటున్నావు, నీకు స్వతంత్రంగా జీవించే అవకాశం వచ్చింది. ఒకళ్ళ మీద ఆధారపడటం అంటే బానిసత్వమేగా. కాబట్టి ప్రపంచానికి లోబడి జీవించకూడదు, ప్రపంచంతో ఘర్షణ పడకూడదు, ప్రపంచాన్ని ఉపయోగించుకోకూడదు, వాడుకోకూడదు. ప్రపంచాన్ని మానసికంగా వదిలేయాలి. ఏదో వచ్చింది అని పొంగిపోవద్దు, దానిలో పోయింది ఉంటుంది. ఏదో పోయింది అని బాధపడద్దు, దానిలో వచ్చింది ఉంటుంది. వచ్చింది మాయే, పోయింది మాయే. ఏ వ్యక్తిని చూసి కూడా నువ్వు అసూయపడద్దు, అతనికి ఏదో ఉందని అసూయపడద్దు. అతను పోగొట్టుకున్న తప్పనిసరిగా ఉంటుంది. ఏ వ్యక్తిని చూసి నువ్వు జాలిపడద్దు, అతను ఏదో పోగొట్టుకున్నాడని చెప్పి బాధపడద్దు. అతను పోగొట్టుకున్న దానికి సరిపడా పొంది ఉంటాడు. జీవితం సున్నాతో మొదలవుతుంది, సున్నాతో కొనసాగుతుంది, సున్నాతో ముగుస్తుంది. ఇది జ్ఞాని మాత్రమే గ్రహించగలుగుతాడు, అజ్ఞాని గ్రహించలేడు. ఏదో వచ్చినప్పుడు పొంగిపోతాడు, పోయినప్పుడు విపరీతంగా కృంగిపోతాడు. జ్ఞాని అలా కాదు, వచ్చిన దానిలో పోయిందాన్ని చూసుకుంటాడు, పోయిన దానిలో వచ్చిందాన్ని చూసుకుంటాడు. పొంగటం కృంగటం అనే అవకాశమే లేదు, అటువంటి భావనే ఉండదు. దాన్ని ఏమంటారో చెప్పండి? సమత్వం, సమతుల్యం. కాబట్టి సాధన అంటే ఏమిటి? సమత్వంలో, సమతుల్యంలో జీవించటమే సాధన అంటే. జ్ఞానపరంగా ఎదగకుండా, ఇటువంటి విషయాల గురించి అవగాహన లేకుండా సాధన కొనసాగిస్తే ఏమవుతుంది? ఇక్కడ బ్యాలెన్స్ కోల్పోతారు, మతి భ్రమిస్తుంది, పిచ్చివాళ్ళు అవుతారు, ఏకాగ్రత పోతుంది, జ్ఞాపక శక్తి పోతుంది. సాధనలో కూర్చున్నప్పుడు ఎనర్జీ లెవెల్స్ పెరగాలి. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? సాధన అనేది శాస్త్రయుక్తంగా ఉండాలి. ఏదో పోయింది అనుకున్నప్పుడు అసంతృప్తి ఉంటుంది, ఏదో సాధించాలి అనుకున్నప్పుడు అహంకారం ఉంటుంది, అనుకున్న విధంగా కార్యక్రమాలు జరగనప్పుడు అశాంతి ఉంటుంది, అశాంతి ఉన్నప్పుడు, అసంతృప్తి ఉన్నప్పుడు, అహంకారం ఉన్నప్పుడు సాధన కొనసాగిస్తే ఏమవుతుంది? ఆలోచించండి. అసలు అసంతృప్తి, అశాంతి, అహంకారం లేకపోతే అసలు ఆధ్యాత్మికత యొక్క అవసరం ఏముంది? జీవితం బాగానే సాగుతుంది కదండి, అక్కడికి వెళ్ళాల్సిన పని ఏంటి? అంతరంగంలో అసంతృప్తి ఉంటేనే, అశాంతి ఉంటేనే మనిషి దాన్ని తొలగించుకోవటం కోసం చేసే ప్రయత్నంలో ఆధ్యాత్మిక మార్గాన్ని ఎన్నుకుంటున్నాడు. కానీ అసంతృప్తికి, అశాంతికి మూల కారణం బయట లేదే, లోపలే ఉంది కదా. నువ్వు సమత్వాన్ని, సమతుల్యాన్ని కోల్పోయినప్పుడే అశాంతి, అసంతృప్తి తారాస్థాయిలో ఉంటాయి.
సమత్వంలో సమతుల్యంలో ఉంటే జీవితమే సాధనగా మారుతుంది కదా. ఇక ప్రత్యేకంగా సాధన యొక్క అవసరం ఏముంటుంది? కాబట్టి యోగా అంటే సమత్వంలో జీవించడమే. అందుకే సమత్వం యోగ ఉచ్యతే అన్నారు. అటువంటి సమత్వంలో జీవిస్తున్నప్పుడు మనసుకు ఉనికి ఉండదు. మనసు చాలా వరకు బ్యాలెన్స్ అయిపోతుంది. మనసు తటస్థంలో ఉన్నప్పుడు, సమత్వంలో ఉన్నప్పుడు ఆత్మశక్తి విజృంభిస్తుంది. ఆత్మశక్తి విజృంభిస్తున్నప్పుడు శరీరం ఆరోగ్యంగా ఉంటుంది, సుదీర్ఘాయు ఉంటుంది, అంతరంగం సంతృప్తిగా ఉంటుంది, ఆనందం పొంగుతూ ఉంటుంది. అదే మానవ జీవిత పరమార్థం. కాబట్టి సమత్వాన్ని గురించి, సమతుల్యాన్ని గురించి శాస్త్రయుక్తంగా తెలుసుకొని మీ జీవితానికి అన్వయించుకొని జీవిత పరమార్థం నెరవేర్చుకోవడంలో మీ వంతు కృషి చేస్తారని మనసా వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.